మధుమేహం కాన్పు తరువాత దానంతట అదే తగ్గిపోతుందా? షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు గర్భిణీలు ఏం చేయాలి? జీవన శైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీ దశలో షుగర్ జబ్బు ఉన్నప్పుడు ఆకలితో పాటు దప్పిక కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. పొట్టు తీయని గింజ ధాన్యాలు, గోధుమలు, జొన్నలు, రాగులు, పెసలతో చేసిన ఆహార పదార్థాల్ని తరచుగా తీసుకోవాలి. ఆకుకూరల్ని కూడా బాగా తినాలి. దంపుడు బియ్యం లేదా పాత బియ్యంతో చేసిన అన్నం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. మొలకెత్తిన విత్తనాలకు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే గుణం ఉంది. వీటిని తరచూ తీసుకోవాలి. పళ్లను, పళ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. జెస్టేషనల్ డయాబెటీస్లో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటేనే నష్టం అవుతుందన్నమాట. సో బ్లడ్ షుగర్ లెవెల్ తల్లిలో కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. సో డయాగ్నోసిస్ అయ్యాక చాలా ముఖ్యంగా వాళ్ళు డయట్ రెస్ట్రిక్షన్ అనేది పాటించాలి. గర్భిణీ దశలో ఉన్నప్పుడు బాగా సివియర్ డయటింగ్ కూడా మంచిది కాదు, ఎందుకంటే మినిమం న్యూట్రిషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇది డాక్టర్ని, న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేసి సరిగ్గా డయట్ ప్లాన్ చేసి తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు గర్భిణీ దశలో ఏమి ఎక్సర్సైజ్ చేయకూడదు అని. ఎక్సర్సైజ్ మామూలు గర్భిణీ స్త్రీలు చేయడం కూడా ముఖ్యము. పర్టిక్యులర్లీ డయాబెటీస్ వచ్చిన స్త్రీలలో ఎక్సర్సైజ్ చాలా ముఖ్యము. వాకింగ్ రోజు ఒక 40 నిమిషాలన్నా మినిమంగా చేయాలన్నమాట. గర్భిణీ దశలో వచ్చే షుగర్ జబ్బు కాన్పు తర్వాత చాలా మందిలో దానంతట అదే తగ్గిపోతుంటుంది. అయితే మధుమేహాన్ని ఎంతమాత్రం అశ్రద్ధ చేయకూడదు. గర్భిణీ దశలో మధుమేహం కడుపులో బిడ్డ ఆరోగ్యం మీద, అలాగే కాన్పు సమయంలో తల్లి ఆరోగ్యం మీద ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి మధుమేహాన్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. షుగర్ జబ్బున్న గర్భిణీలు తరచుగా డాక్టర్ని సంప్రదిస్తుండాలి. గర్భిణీ దశలో కొంతమందిలో కనిపించే షుగర్ జబ్బుకు కారణాలు, దాని మూలంగా తల్లి బిడ్డలకు ఎదురయ్యే సమస్యలు, గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభావలో కలుసుకుందాం. మీకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ కూడా చేయవచ్చు.